అందరికి నమస్కారం. వెల్కమ్ టు F3 మీడియా. నేను మీ వెంకీ. నేను మీ మంకీ. మిత్రులారా, ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి నిరసన తెలియజేసే హక్కు ఉంది. ఇది భారత రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కు. ఓన్లీ నిరసన ఒక్కటే తెలియజేయడమా, లేకపోతే చట్టాన్ని చేతిలో కూడా తీసుకోవచ్చా? లేదు, చట్టానికి ఎవరు కూడా చుట్టాలు కాదు. ఎవరికి కూడాను చట్టాన్ని చేతిలోకి తీసుకునే హక్కు లేదురా. అవునా? ఎస్, మీరు మొన్న చూశారు, నీట్ పరీక్షలో జరిగినటువంటి ఆందోళనలో చాలామంది విద్యార్థులు పాల్గొన్నారు. సో వారికి చాలామంది రాజకీయ పార్టీలు, అదేవిధంగా విద్యార్థి సంఘాలు కూడా వారికి ఎంతగానో సపోర్ట్ చేశాయి. అవును. అయితే ఇందులో కొంతమంది పోలీసుల మీద దాడి చేశారని, ఆ ప్రభుత్వాస్తుల్ని ధ్వంసం చేశారని, కొన్ని అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడ్డారని వారిని అరెస్ట్ చేస్తున్నట్టుగా మనం వార్తల్లో చూస్తున్నాం. అంటే నిరసన తెలియజేస్తే అరెస్ట్ చేస్తారా? నిరసనలు తెలియజేస్తే అరెస్ట్ చేయరు. ఇక్కడ నువ్వు ఒకటి గమనించాలరా. ఏంటంటే వారు నిరసన తెలియజేసినందుకు అరెస్ట్ చేయలేదు, మరి పోలీసులను కొట్టినందుకు గాను, ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసినందుకు, అదేవిధంగా కొన్ని అసాంఘిక కార్యకలాపాలకు వాళ్ళు పాల్పడారని చెప్పి వారిపై వచ్చినటువంటి ఆరోపణలకి, అందులో వారికి దొరికినటువంటి సీసీ ఫుటేజ్లు, కెమెరా ఫుటేజ్లు చూసి వారిని అరెస్ట్ చేస్తున్నారు. అవునా? అలా అరెస్ట్ చేస్తే మరి విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలి? రే మంకీ, అరెస్ట్ చేసినంత మాత్రాన వారి భవిష్యత్తుకి ఏం కాదు. ఏ అంటే ఇప్పుడు ఎవరైనా అరెస్ట్ చేశారనుకో, వారు నిజంగానే తప్పు చేశారని వీళ్ళు ప్రూవ్ చేయాలి. ఎలాగంటే కోర్టుకు సరైనటువంటి సాక్ష్యాధారాలని వాళ్ళు సమర్పించాలి. అదేవిధంగా వారి మీద ఉన్నటువంటి ఆరోపణలు నిజమని పోలీసులు కోర్టు వారికి తెలియజేయాలి. అప్పుడు వారు నిజంగానే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డారు, ఆయన తప్పు చేశారని తెలిస్తే మాత్రం అప్పుడు కోర్టు తన పని తను చేసుకొని పోతుంది. అంటే అది ఒక రాజకీయ నాయకుడికి, సామాన్య ప్రజలకి, ఎవరికైనా ఒకటేనా? ఎస్, ఇలా తప్పు చేస్తే ఎవరైనా సరే, అది రాజకీయ నాయకుడే కావచ్చు, సామాన్య ప్రజలే కావచ్చు, చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఖచ్చితంగా శిక్షార్హులే. అవునా? ఎస్, చట్టానికి ఎవరు అతిథులు కాదు. చట్టం ముందు అందరూ సమానులే. ఓహో. మిత్రులారా, ఒకటి ఆలోచించండి. మీరు నిరసన తెలియజేయండి, మీ హక్కుల కోసం పోరాడండి, మీకు రావాల్సినటువంటి న్యాయం కోసం మీరు శాంతియుతంగా మీ పోరాటాన్ని కొనసాగించండి. అంతేకాని ఎవరో పక్కవారు చేస్తున్నారని నేను చేశానను, లేకపోతే మన వెనుకుండి ఎవరో ప్రోత్సహిస్తున్నారనో ఇలాంటి తప్పులకు పాల్పడితే నెక్స్ట్ మీ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారుతుంది. మీ తల్లిదండ్రుల ఆశలు, మీ ఆశలు ఒక కేసుతో అన్నీ క్లోజ్ అయిపోతాయి. అందుకే ఒక స్టెప్ తీసుకునే ముందు ఆలోచించి అడుగేయండి. ఓకే. ఎస్, మన దేశానికి అహింస కాదు ముఖ్యం, బాధ్యతాయుతమైనటువంటి ప్రజాస్వామ్యం. అవును, మనకున్నటువంటి హక్కుల కోసం మనం ప్రతి ఒక్కరం తెలుసుకుందాం. అండ్ చట్టానికి లోబడే ఏది చేసినా సరే కలిసి పనిచేద్దాం. అర్థమైంది కదా? ఎవరు కూడాను తొందరపడి మీ భవిష్యత్తును నాశనం చేసుకోకండి. ఇంకా ఇటువంటి సమాచారాలు తెలుసుకోవాలనుకుంటే మా F3 ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. మీ వెంకీ, మీ మంకీ.